మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా విక్రయాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా అమ్మడం, తయారు చేయడం, నిల్వ చేయడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానులు మరియు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చైనా మాంజాతో ప్రజలకు ప్రాణాంతకమని, ముఖ్యంగా వాహనదారులు, పక్షులకు గతంలో జరిగినటువంటి ప్రమాదాల గురించి ప్రజలకు పోలీసులు వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బండమీదిపల్లి వద్ద నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి హైకోర్టు జడ్జి శ్రవణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎస్పీ జానకి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జడ్జిలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవతో కోర్టు కాంప్లెక్స్ కోసం స్థలాన్ని కేటాయించింది. న్యాయవాదులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని స్థలాన్ని కేటాయించడం పట్ల న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఈరోజు సిద్దిపేట ప్రాంతంలో పెద్ద సంచలనంగా మారింది, కలకలంగా కూడా మారింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని తొగుట, అట్లాగే మిడిదొడ్డి, దుబ్బాక, సిద్దిపేట రూరల్ మండలాల్లో పెద్ద పులికి సంబంధించిన ఆనవాళ్లు కనబడ్డ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతం నుంచి సిద్దిపేట జిల్లాలో ప్రవేశించినటువంటి ఈ పెద్ద పులి ఇటు తొగుట మండలము, మిడిదొడ్డి మండలము, కొండపాక మండలము, దుబ్బాక మండలము, సిద్దిపేట రూరల్ మండలంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టుగా అక్కడ లభించినటువంటి పులికి సంబంధించిన ఆనవాళ్లు, అట్లాగే కాలికి సంబంధించిన గుర్తులతో అటవీ శాఖ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బుస్సాపూర్ ప్రాంతానికి సంబంధించిన వెంకటేష్ అనే యువకునికి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పెద్ద పులి ప్రత్యక్షంగా కూడా కనిపించినట్టుగా చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చేపట్టి పులి ఆనవాళ్ల కోసం వాళ్ళు వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు సిద్దిపేట ప్రాంతంలో, ఇరుకోడు ప్రాంతంలో, దుబ్బాక ప్రాంతంలో, మిడిదొడ్డి ప్రాంతంలో ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి పులిని పట్టుకోవడం కోసమైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు అటవీ శాఖ అధికారులు, పోలీసులు కూడా కోరుతున్న పరిస్థితి నెలకొని ఉన్నది. సాయంత్రం పూట కానీ, ఉదయం తెల్లవారుజాము పూట కానీ ప్రజలెవరు కూడా బయటకు రావద్దని, ముఖ్యంగా అటు రైతులు కానీ, గొర్రె కాపర్లు కానీ అటవీ ప్రాంతానికి గొర్రెలు కాయడం కోసం వెళ్ళవద్దని చెప్పి ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరించడం జరుగుతుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా సిద్దిపేట జిల్లాలో పెద్ద పులి సంచారం అనేది ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి నర్సాపూర్ సమీపంలోని వెల్దుర్తి రోడ్లో గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు, ధర్నా నిర్వహించారు. చాలా రోజులుగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి చేపట్టాలని చెప్పి తాము అధికారులను కోరుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఒత్తిడితో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేయడం లేదని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. తక్షణమే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కూడా ఆమె హెచ్చరించారు. ఇక జహీరాబాద్ సమీపంలోని కొహీర్ సజ్జాపూర్కు సంబంధించిన దళితుని ఇంటి కూల్చివేత విషయంలో పోలీసులు దారుణమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇల్లు కోల్పోయినటువంటి బేగరి రాములపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లు కూల్చినటువంటి కాంగ్రెస్ కు సంబంధించిన అతనిపై కేసు నమోదు చేయాల్సింది ఉండగా అతనిపై కేసు నమోదు చేయకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేయకుండా ఎవరైతే నష్టపోయారో, ఇల్లు కూల్చివేయబడిందో వాళ్లకు సంబంధించిన వాళ్ళ మీద, బేగరి రాములపైన అట్లాగే వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల మీద పోలీసులు కేసు నమోదు చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి తలొగ్గి పోలీసులు బాధితునిపై కేసు నమోదు చేయడం ఏమిటని చెప్పి దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తక్షణమే కేసులు ఉపసంహరించుకుని అతను ఎవరైతే ప్రసాద్ రెడ్డిపై, ఇల్లు కూల్చినటువంటి కాంగ్రెస్ నేత ప్రసాద్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, అట్లాగే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి కూడా దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి దళిత సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.